జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయా? గులాబీ పార్టీ తరఫున కేటీఆర్ వరుసగా రోడ్ షోలు చేసేందుకు సిద్ధమయ్యారా? ఇంతకు కేటీఆర్ ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ వస్తుందా? బీఆర్ఎస్ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్టోబర్ 31 తేదీన రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. కేటీఆర్ ప్రచార స్కెడ్యూల్ ను ఇప్పటికే బీఆర్ఎస్ రిలీజ్ చేసింది. ప్రచారాన్ని హోరెత్తించాలని డిసైడ్ అయ్యింది. ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావు తన తండ్రి మరణంతో ప్రచారానికి దూరం అవ్వగా భారమంతా ఇప్పుడు కేటీఆర్ పై పడింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. డివిజన్లు బూత్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. మరోవైపు వినూత్నంగా ప్రజలను ఆకట్టుకునే విధంగా గులాబీ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ వేర్వేరుగా హైడ్రా, మూసీ బాధిత కుటుంబాలతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు అగ్రనేతలు బస్తీ దవాఖానాలను సందర్శించారు. రోజుకో కొత్త అంశంతో బీఆర్ఎస్ ముందుకు వెళుతోంది. తాజాగా బీఆర్ఎస్ నేతలు ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆటోలో ప్రయాణం చేశారు. ఇక సామాజిక వర్గాల వారీగా మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. మరోవైపు పెన్షన్లు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, మైనార్టీల సంక్షేమంతో పాటుగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల సమస్యను గులాబీ పార్టీ హైలైట్ చేస్తోంది. ఇక ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ లో కేటీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 31వ తేదీన షేక్పేట, నవంబర్ 1 తేదీన రహమత్ నగర్, నవంబర్ 2న యూసఫ్గూడ, నవంబర్ 3న బోరబండ, నవంబర్ 4వ తేదీన సోమాజిగూడ, నవంబర్ 5వ తేదీన వెంగళరావు నగర్, నవంబర్ 6వ తేదీన ఎర్రగడ్డ, నవంబర్ 8వ తేదీన షేక్పేట, యూసఫ్గూడ, రహమత్ నగర్ డివిజన్లలో 2వ విడత రోడ్ షో కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనే విధంగా ప్లాన్ చేశారు. ప్రచారం చివరి రోజున షేక్పేట్ నుంచి బోరుబండ వరకు గులాబీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ వరుస రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ గులాబీ పార్టీ గెలుపుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.